రాష్ట్రంలో ఇంతవరకు జరిగిన 9 మరణాలు స్క్రబ్ టైఫస్ అనుమానిత కేసులు మాత్రమేనని, లోతైన పరీక్షల కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ చేయిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. ఇది జ్వరాల జాబితాలో ఒకటని అన్నారు. శరీరంపై కీటకం కుట్టినట్లు నల్లటి మచ్చ కనిపిస్తే అప్రమత్తం కావాలని తెలిపారు. పీహెచ్సీల స్థాయిలోనూ బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. పరీక్షలు విస్తృతంగా చేస్తున్నందువల్లే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయని చెప్పారు. బోధన ఆసుపత్రుల్లో ఉండే ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు మరణాలు సంభవించిన చోట పరిశోధన చేస్తాయని తెలిపారు. మన రాష్ట్రంలో ఇప్పటిదాకా మనకు మొత్తం 1566 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసెస్ నమోదైంది మన రాష్ట్రంలో. ఇది లాస్ట్ ఇయర్ చూస్తే 1613 కేసెస్ ఉంది. సో ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియా. సో ఇది మన అందరికీ తెలుసు, తెలుగులో పేడ పురుగు నుంచి వస్తుందని చెప్పేసి మనం చెప్తాము. ఎక్కువ ఈ ఎలుకలు ఉంటే ఎలుకలు దీంట్లో ఎక్కువ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఒక రేర్ డిసీజ్ ఏమి కాదు. ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇది ఏమి కొత్త డిసీజ్ ఏమి కాదు, రేర్ డిసీజ్ కాదు, ఇది ఏమి మిస్టీరియస్ డిసీజ్ కాదు. ఇది మామూలుగా ప్రతి సంవత్సరం ఎలా మనకు మలేరియా, డెంగీ, చికెన్ గునియా, టైఫాయిడ్ ఇవన్నీ వస్తున్నాయో అదే రకంగా స్క్రబ్ టైఫస్ అనేది కూడా మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వస్తుంది. ప్రతి వింటర్ సీజన్లో మనకు వస్తుంది. దీంట్లో మనం కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఏమి కిల్లర్ డిసీజ్ కాదు. దీనివల్ల ఇమ్మీడియట్గా చనిపోతారని చెప్పేసి చాలామందికి భయం వస్తుంది. చాలామంది అలా మాట్లాడుకుంటున్నారు, అలాంటి విషయాలు తెలియజేస్తున్నారు. అలాంటి విషయాలు ఏమి లేవు. అలాంటి చనిపోయే అవకాశం ఈ బ్యాక్టీరియా వల్ల లేదు. అందరూ అర్థం చేసుకోవాల్సింది. చాలా డెత్ జరిగిందని చెప్పేసి మనం అనుకుంటున్నాము, కానీ ఆ డెత్స్ మొత్తం కూడా స్క్రబ్ టైఫస్ వల్లనే జరిగిందని చెప్పేసి మనము చెప్పలేము. దానికోసమే నేను దీనికి ముందు మీడియా వాళ్ళు నన్ను అడిగినప్పుడు కూడా ఇవన్నీ కూడా సస్పెక్టెడ్ డెత్స్ అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ డెత్స్ వచ్చేసి జరగడం వచ్చేసి ఒక్క స్క్రబ్ టైఫస్ వల్లనే జరిగిందని చెప్పేసి చెప్పకూడదు. ఎందుకంటే ఇది వచ్చేసి మల్టీ ఆర్గన్ డిసీజ్ వల్ల, వేరే ఒక డిసీజ్ వల్ల, మల్టీ కోమార్బిడిటీస్ వల్ల జరిగే అవకాశం ఉంటుంది. సో టెస్టింగ్ ఎక్కువ చేయమంటున్నాము. ఏది వచ్చినా ఇమీడియట్గా రిపోర్ట్ చేయమంటున్నాము. దీని ముందు రిపోర్టింగ్ చూడండి, ఇప్పుడు ఉన్న రిపోర్టింగ్ చూడండి. రిపోర్టింగ్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు, డైలీ మానిటర్ చేస్తూ ఉంటాము, దానివల్ల వస్తుంది.